హాయ్ హలో ఫ్రెండ్స్, మనకు వచ్చేసరికి జేఈ మెయిన్స్ 2021 వచ్చేసరికి మనకి ఎగ్జామ్ అనేది షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో నేను మీకు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు, అలాగే లాస్ట్ డేట్ ఫీజు ఎప్పుడు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో ఎగ్జామ్ వచ్చేసరికి మనకి 4 టైమ్స్ అనేది కండక్ట్ చేస్తారు, ఏ డేస్లో కండక్ట్ చేస్తారు, ఎప్పుడు ఎగ్జామ్ అనేది ఏ డేట్లో ఉంటుంది అని చెప్పేసి అన్నీ చెప్తాను. ఎగ్జామ్ వచ్చేసరికి మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అనేది కండక్ట్ చేస్తుంది. సో ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు క్లారిటీగా చూస్తే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను చెప్తాను. సిలబస్ కానివ్వండి, ప్యాటర్న్ కానివ్వండి, ఎగ్జామ్ డేట్స్ అన్ని, ఫీజు ఏ క్యాస్ట్ అంటే ఫీజు కూడా మీరు ఎంతెంత కట్టాలి, క్యాస్ట్ రిజర్వేషన్స్ అనేటివి ఎలా ఉన్నాయంటే ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని మార్కు ఎంత రిజర్వేషన్స్ అయితే పర్సంటేజ్ ఉన్నది అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను చెప్తాను. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు క్లారిటీగా చూడండి. ఇంకా ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మోషన్ ద్వారా నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోలు మీరు పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నారు కదా, మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 16/12/2020 నుంచి 16/1/2021, అంటే మనకి డిసెంబర్ 16, అంటే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి మనకి ఆల్రెడీ రిలీజ్ అయితే చేసేసారు. లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి జనవరి 16 వచ్చేస్తారు లాస్ట్ డేట్. సో 1 మంత్ టైం అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ డేట్ ఫర్ సక్సెస్ఫుల్ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి మనకి 17/1, అంటే అప్లికేషన్ ఫీ అనేది మనకు ముందు అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోయింది, 16 నుంచి 16 దాకా అప్లికేషన్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 17/1/2021 కల్లా అప్లికేషన్ ఫీజు అందరూ పే చేయాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే అప్లికేషన్ ఫీజు అనేది అంటే బీటెక్, బీఆర్క్, అలాగే ప్లానింగ్. సో మనకు వచ్చేసరికి 3 పేపర్స్ అయితే ఉన్నాయి. సో పేపర్ 1లో బీఈ బీటెక్, పేపర్ 2లో వచ్చేసరికి బీఆర్క్, అలాగే పేపర్ 2బిలో బీ ప్లానింగ్. సో ఇప్పుడు మనకి అంటే వీటికి సంబంధించినవి వాళ్ళకి ఏమేమి ఉంటాయని చూస్తాం చూడండి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సిఎల్. మేల్స్కి వచ్చేసరికి బీటెక్కి సంబంధించి మేల్స్కి వచ్చేసరికి 650 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఫీమేల్స్కి వచ్చేసరికి 325 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫార్వర్డ్ కేటగిరీకి వచ్చేసరికి మేల్కి వచ్చేసరికి 325 రూపీస్, ఫీమేల్కి వచ్చేసరికి 325 రూపీస్. ఇద్దరికైతే సేమ్గానే ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఫార్వర్డ్ కేటగిరీస్. ఎవరైనా కానీ ఇండియా కాకుండా అవుట్ సైడ్ ఇండియా, అంటే నేపాల్ నుంచి కానీ ఇతర కంట్రీస్ నుంచి ఇక్కడ ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలంటే వాళ్ళకి వచ్చేసరికి 3000 ఉంటుంది జనరల్ వాళ్ళకి. మేల్కి వచ్చేసరికి, ఫీమేల్కి వచ్చేసరికి 1500 అనేది ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి పేపర్ 1లో బీఈ బీటెక్ అండ్ పేపర్ 2లో 2A బీఆర్కి సంబంధించినటువంటిది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పేపర్ 1, అలాగే పేపర్ 1 మళ్ళీ పేపర్ 2లో మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది కదా. దీంట్లో వచ్చేసరికి మనకి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సిఎల్. మేల్కి వచ్చేసరికి 1300, ఫీమేల్కి వచ్చేసరికి 650. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫార్వర్డ్ క్యాస్ట్ మేలు ఫీమేల్కి వచ్చేసరికి 650. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ 2 అయితే ఉన్నాయి చూడండి మీరు. పేపర్ 1 బీఈ బీటెక్ అండ్ పేపర్ 2A బీఆర్ ఆర్ బీఈ బీటెక్ పేపర్ 2B బీ ప్లానింగ్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి బీటెక్లోనే డిఫరెంట్ కోర్సులు అయితే ఉన్నాయి. 2 బాక్సెస్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఇది మనకి దీనికి సంబంధించినటువంటి ఫీజు అనేది మీరు చూసుకోండి. సో కిందకి స్క్రోల్ డౌన్ చేసి చూడండి. మనకి ఇక్కడ కరెక్షన్స్ వచ్చేసరికి మనకి మీరు ఏమన్నా అప్లికేషన్లో అప్లై చేసినప్పుడు ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా కానీ సెంటర్స్ మార్చుకోవాలనుకుంటే మీకు 19/1, అంటే జనవరి 19 తేదీ కల్లా మీరు జనవరి 19 నుంచి జనవరి 21 లాస్ట్ డేట్ మనకి. ఫ్రెండ్స్, సో ఇది వచ్చేసరికి మనకి ఫిబ్రవరి సెషన్ కరెక్షన్ ఆఫ్ ఇన్ పర్టికులర్స్. సో 19/1/2021 నుంచి అదే నెల 20, అంటే 19 నుంచి 21 దాకా మీరు కరెక్షన్స్ అనేటివి చేసుకోవచ్చు. సో అడ్మిట్ కార్డ్స్ వచ్చేసరికి మనకి 2nd వీక్ ఆఫ్ ఫిబ్రవరి. కరెక్ట్ డేట్ అయితే ఇవ్వలేదు, 2nd వీక్ ఆఫ్ ఫిబ్రవరి అనేది మెన్షన్ చేసేస్తారు మనకి 2021లో అడ్మిట్ కార్డ్స్ వచ్చేసరికి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మనకు వచ్చేసరికి 4 టైమ్స్ అనేది ఈ యొక్క జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది గవర్నమెంట్ వచ్చేసరికి కండక్ట్ చేస్తామని చెప్పింది. ఈ 4 టైమ్స్లో మనకి ఫస్ట్ సెషన్ వచ్చేసరికి మనకి ఫిబ్రవరిలో 2021లో జరుగుతుంది. ఆ డేట్స్ వచ్చేసరికి 23, 24, 25, 26. అదేవిధంగా మార్చ్ 2021లో మనకి 15, 16, 17, 18లో జరుగుతుంది. ఏప్రిల్లో వచ్చేసరికి మనకి 27, 28, 29, 30లో ఏప్రిల్లో జరుగుతుంది. మళ్ళీ కూడా వచ్చేసరికి మేలో 24, 25, 26, 27, 28, 29. ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది 4 టైమ్స్ ఎగ్జామ్ పెడుతున్నారు కదా, మేము 4 టైమ్స్ ఎగ్జామ్ రాస్తాను, అప్పుడు మాకు ఏ మార్క్స్ కన్సిడర్ చేస్తారని చాలామంది వచ్చేసరికి క్వశ్చన్స్ అనేవి రేజ్ అవుతున్నాయి, అడుగుతున్నారు. మీరు 4 టైమ్స్ ఎగ్జామ్ రాసినా మీ 4 టైమ్స్ ఎగ్జామ్స్ రాసిన దాంట్లో హైయెస్ట్ మార్క్ ఏదైతే వస్తుందో మీరు 4 సార్లు రాసిన దాంట్లో అది మాత్రమే మీకు హైయెస్ట్ మార్కింగ్గా మీకు తీసుకొని మీకు సీట్ అనేది అయితే మీరు జేఈ మెయిన్స్లో, ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో కానీ జాయిన్ అయ్యేదానికి ఛాన్స్. మీరు 4 టైమ్స్ రాసిన దాంట్లో హైయెస్ట్ వచ్చిన మార్కులు మాత్రమే తీసుకుంటారు. సో మనకి టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఫస్ట్ షిఫ్ట్
9 మార్నింగ్ ఏఎం నుంచి 12 PM దాకా ఉంటుంది. మళ్ళీ సెకండ్ షిఫ్ట్ వచ్చేసరికి అదే రోజు 3 PM నుంచి 6 PMలో సెకండ్ షిఫ్ట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటి, ఎలా అప్లై చేయాలని చెప్పేసి చూద్దాము. ఇక్కడ వచ్చేసరికి మనకి లాంగ్వేజ్ వచ్చేసరికి మనకి ఏపీ తెలంగాణ వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ కానీ ఏపీ వాళ్ళకి సంబంధించి క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు బోత్ 2 లాంగ్వేజెస్లో కూడా మనకి జేఈఈ మెయిన్స్ క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఎవరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సెంటర్స్ వచ్చేసరికి మనకి అటు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి, ఇటు మనకి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో మనకి సెంటర్స్ అనేవి ఉంటాయి. మీరు ఆప్షన్స్లో మీకు అయితే సెంటర్స్ తెలుస్తుంది. ఎగ్జామ్ అనేది వచ్చేసి మనకి ఇప్పుడు ఇంగ్లీష్ అండ్ తెలుగు క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్లో తెలుగులో ఉండడం వల్ల చాలా ప్లస్ అయితే ఉంది. ఫ్రెండ్స్ మనకి ఎగ్జామ్ ఈ విధంగా ఉంటుంది ప్యాటర్న్. పేపర్ 1 బీఈ ఆర్ బీటెక్ వాళ్ళకి వచ్చేసరికి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఎవరైతే మనకి బీటెక్ చదవాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసరికి పేపర్ 1 ఉంటుంది. అందులో మన సబ్జెక్ట్స్ వచ్చేసరికి మనకి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. సో మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్, ఓన్లీ మల్టిపుల్ చాయిసే ఉంటాయి. సో ఆన్లైన్లో అది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మనకి. అదేవిధంగా పేపర్ 2Aలో వచ్చేసరికి మనకి బీఆర్క్ అనేది ఉంటుంది. పేపర్ 2Aలో దీంట్లో వచ్చేసరికి పార్ట్ 1 మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో ఆబ్జెక్టివ్ మోడ్లోనే ఉంటుంది. అదేవిధంగా పార్ట్ 2 వచ్చేసరికి యాప్టిట్యూడ్ టెస్ట్, పార్ట్ 3 వచ్చేసరికి డ్రాయింగ్ టెస్ట్. సో ఇవన్నీ కూడా మనకి క్వశ్చన్స్ అన్నీ కూడా డ్రాయింగ్ టెస్ట్ వచ్చేసరికి మనకి క్వశ్చన్స్ 2 టెస్ట్ డ్రాయింగ్ యాప్టిట్యూడ్ అని ఉంటుంది. సో మొత్తం వచ్చేసరికి మనకి ఆన్లైన్ బేస్డ్ టెస్టే ఉంటుంది. అదేవిధంగా పేపర్ 2B ప్లానింగ్, ఇందులో కూడా మనకి మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, ప్లానింగ్ బేస్డ్ క్వశ్చన్స్. ఇది కూడా వచ్చేసరికి మనకి సేమ్గానే కంప్యూటర్ బేస్డ్ టెస్టేను. సో ఇప్పుడు ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనము ఫస్ట్ వచ్చేసరికి మనకి పేపర్ 1 బీఈ ఆర్ బీటెక్ వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే, మ్యాథమెటిక్స్లో సెక్షన్ ఏ 20 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా సెక్షన్ బిలో 10 క్వశ్చన్స్ ఉంటాయి. సో మొత్తం వచ్చేసరికి మనకి 100 మార్క్స్కి అయితే ఉంటుంది మ్యాథమెటిక్స్. ఫిజిక్స్ వచ్చేసరికి సెక్షన్ ఏలో 20 క్వశ్చన్స్, సెక్షన్ బిలో 10 క్వశ్చన్స్, 100 మార్క్స్ ఉంటుంది. కెమిస్ట్రీ సెక్షన్ ఏలో 20 క్వశ్చన్స్, సెక్షన్ బిలో 10 క్వశ్చన్స్, మొత్తం వచ్చేసరికి 100. సో 90 క్వశ్చన్స్ వచ్చేసరికి 300 మార్క్స్ అనేది ఉంటుంది. ఈచ్ సబ్జెక్ట్ హెవీ. సో ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ ఇచ్చారేమో చూడండి 1 మినిట్. సో మనకి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చింది మనకి నో నెగిటివ్ మార్కింగ్ అనేది చెప్పడం జరిగింది. సెక్షన్ బిలో వచ్చేసరికి మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు అని చెప్పారు. ఇదొక మనకు గుడ్ న్యూస్ అయితే ఒకటి మాత్రం ఉంది. దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ సెక్షన్ బి. ఈ యొక్క మనకి సెక్షన్ ఏలో వచ్చేసరికి మనకి నెగిటివ్ మార్కింగ్ ఉన్నాయి. బట్ ఈ సెక్షన్ బిలో అయితే ఏమైతే ఉన్నాయో దీంట్లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేవు ఈ 30 క్వశ్చన్స్కి. ఇది వచ్చేసరికి మార్కింగ్ స్కీమ్. సో మనకి ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి. కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద బెస్ట్ ఆన్సర్ 4 మార్క్స్ +4, ఇన్కరెక్ట్ ఆన్సర్ -1. అంటే మీరు ఒక్క రాంగ్ ఆన్సర్ పెట్టారంటే -1 కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా మీరు కరెక్ట్ ఆన్సర్ కానీ పెట్టారంటే +4 యాడ్ అవుతాయి. సో అన్ఆన్సర్డ్ ఆర్ మార్క్డ్ ఫర్ రివ్యూ, అంటే మీరు క్వశ్చన్స్ పెట్టకపోయినా కానీ, ఆన్సర్స్ చేయకపోయినా కానీ దానికి ఎటువంటివి అనేది కట్ చేయడం కానీ పెంచడం కానీ ఉండదు. సో మార్కింగ్ స్కీమ్స్ క్వశ్చన్స్ ఫర్ న్యూమరికల్ వాల్యూస్. సో కరెక్ట్ ఆన్సర్ దీనికి కూడా వచ్చేసరికి మనకి ఈ న్యూమరికల్ ఆన్సర్స్లో కూడా కరెక్ట్ ఆన్సర్ పెట్టామంటే, ఇందాక నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు సబ్జెక్ట్లో మాత్రం మీరు ఈ సబ్జెక్ట్లో ఈ సెక్షన్ ఏ కనిపిస్తుంది కదా, ఈ సెక్షన్ ఏలో మీరు సెక్షన్ ఏ అనేది సబ్జెక్టు, సెక్షన్ బి అనేది న్యూమరికల్ ప్రాబ్లమ్స్ లాగా. అంటే ఈ సెక్షన్ ఏలో వచ్చేసరికి మీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్లో మీరు ఏంటంటే తప్పు పెట్టారంటే -1 మార్క్ కట్ అవుతుంది. ఈ సెక్షన్ బిలో తప్పు పెడితే కట్ కాదు. ఒకవేళ మీరు ఈ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కానీ మీరు 1 మార్క్ కానీ కరెక్ట్ అయితే మీకు +4 యాడ్ అవుతుంది. అదే సెక్షన్ బిలో అయినా +4 యాడ్ అవుతుంది, బట్ నెగిటివ్ మార్కింగ్ లేదు. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంది. సో పేపర్ 2B చూసుకుందాం. ఇప్పుడు మనం బీఆర్కి సంబంధించినటువంటి కూడా పేపర్ 2B డిస్ట్రిబ్యూషన్ కూడా, ఇది కూడా దీనికి వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ పార్ట్ 1, యాప్టిట్యూడ్ టెస్ట్ పార్ట్ 2, డ్రాయింగ్ టెస్ట్ పార్ట్ 3, మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 82 క్వశ్చన్స్ ఉంటాయి. సో మార్క్స్ వచ్చేసరికి 400 మార్క్స్ అనేవి ఉంటాయి. బీఆర్కి సంబంధించిన దాంట్లో 400 మార్క్స్ ఉంటుంది. మార్కింగ్ స్కీమ్ కూడా మార్కింగ్ అంటే అన్నిటికీ కూడా ఐఐటీస్లో మార్కింగ్ స్కీమ్ ఒకటేను, బట్ ఎగ్జామ్ ప్యాటర్న్స్లో బీటెక్ బీఆర్కి డిఫరెంట్గా ఉంటుంది. మిగతాది అంతా సేమేను. ఇప్పుడు వచ్చేసరికి మనకి ప్లానింగ్ సంబంధించిన దాంట్లో కూడా వచ్చేసరికి మొత్తం వచ్చేసరికి 105 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం మార్క్స్ చూసుకుంటే మనము 100 మార్క్స్కి అయితే ఇది ఎగ్జామ్ అయితే జరుగుతుంది. 105 క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్లానింగ్కి ఇది కూడా ఎగ్జామ్ మనకి స్కీమ్ అనేది అదే విధంగా ఉంటుంది.
ఇందాక నేను చెప్పిన విధంగా రిజర్వేషన్ చూసుకుందాం చూడండి. మనము 15% సీట్ షెడ్యూల్ క్యాస్ట్ అంటే 15% సీట్లు అనేటివి 100%లో ఎస్సీ క్యాండిడేట్స్కి ఉంటాయి. 7.5% వచ్చేసరికి ఎస్టీ క్యాండిడేట్స్కి ఉంటాయి. 27% వచ్చేసరికి ఓబీసీ నాన్ క్రిమిలియర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఉంటాయి. 10% వచ్చేసరికి జనరల్ ఎకనామికల్ వీకర్ ఈడబ్ల్యూఎస్కి అయితే ఉంటాయి. సో పర్సన్ డిజాబిలిటీ అంటే 40% వచ్చేసరికి డిజాబిలిటీ వాళ్ళకి ఉంటాయి. సో 5% రిజర్వేషన్స్ అనేటివి ఈ విధంగా అయితే మనకు రిజర్వేషన్స్ అయితే ఉన్నాయి. ఇది మనకి జేఈ మెయిన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మోగించండి. సో పక్కన ఉన్నటువంటి లైక్ అండ్ కామెంట్ చేయండి. మీ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే చాలామందికి తెలియదు ఇంకా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.